మరి ఎందుకు ఆయన పాట పాడట్లేదు? ఆయన వయసు చూసినా పెద్దగా ఏదో 60-70 సంవత్సరాలు ఉన్నాయి, పెద్ద మనిషి అయిండు, ముసలాయన అయిండు, పాడట్లేదని కూడా కాదు. జస్ట్ ఆయన వయసు 50 సంవత్సరాల లోపే ఉన్నది. ఎన్ని పాటలు పాడిండు? 10 పాటలా, 20 పాటలా, 100, 1000, 20,000 పైన పాటలు పాడిండు ఆయన. సో ఎక్కడ ఉన్నాడు ఆ గర్జన? నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా అంశాలు నేను మాట్లాడాల్సింది. ఆయన జీవనము, నేపథ్యము ఇవన్నీ కాదు, ఈ తెలంగాణ సిచ్యువేషన్సు, పాటలు, ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నారా? బాగున్నాను. సో యూట్యూబ్లో మీ గురించి నేను సెర్చ్ చేస్తే పాత ఎప్పుడో పాడిన పాటలు తప్ప ఈ మధ్య కాలంలో మీది ఒక్క వీడియో కనబడట్లేదు. ఒకటేదో 7 నెలల క్రింద ఉన్న ఒక చిన్న ఇంటర్వ్యూ ఒకటి కనబడ్డది. ఎందుకు అసలు టోటల్ దూరంగా ఉన్నారు? అంటే మీకు మీరు మర్చిపోవాలని అనుకున్నారా? సమాజాన్ని మీరు మర్చిపోయినారా? సమాజం మీకు ఏమన్నా అన్యాయం చేస్తే మీరు సైడ్ అయిపోయినారా? రీజన్ ఏంటి? నేను దూరం ఎందుకున్నాను అనుకుంటున్నా, కొన్ని పరిస్థితుల వల్ల. ఆ పరిస్థితులు ఏమిటనేది కూడా మీ ముందు షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఈరోజు. ఓకే. మొదటిసారి నేను ఈ మీడియా ముందుకు రావడం, నాకు ఈ మీడియాలో ఇప్పటి వరకు నేను చేయలేదు. నాకు మాట కూడా మాట్లాడరా సార్, మీరు అడుగుతా అంటే నాకే భయం అవుతుంది. ఎందుకు భయం? ఏం మాట్లాడాలో ఏం అర్థం కాదు, నాకు అర్థమవుతలేదు. పాటలు పాడడం అంటే ఏదో అడపదడప అంత పెద్ద కళాకారుని కాదు, కానీ చిన్ననే కానీ ఏదో 1, 2, 3 నాతో అయినన్ని కొన్ని పాటలు నేను పాడిన. అయితే ఎందుకు నేను కొంచెం ఫీల్డ్కు దూరం ఉన్నానంటే, ఒక ముఖ్యమైన విషయం, నాకు బాధాకరమైన విషయం జరిగిందండి ఈ తెలంగాణ గడ్డ. ఓకే. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల, అంటే ఎందుకు అన్నట్టుగా నేను ఓపెన్గా చెప్తాను, అది నాకే బాధ అనిపిస్తుంది. ఊహ తెలియనప్పటి నుంచి తెలంగాణ ఉద్యమ పాటలు, టీఆర్ఎస్ పార్టీ నామకరణం కాకముందు నుంచి తెలంగాణ ఉద్యమ పాటలు పాడిన నేను నా చిన్నతనం నుంచి. అదే పాడుతున్న క్రమంలో తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా వేదికలు, చాలా పాటలు, కొన్ని వేల పాటలు పాడిన సందర్భంలో ఇదే తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో నాకు గుర్తింపు లేకుండా అయిపోయింది. ఆనాడు నేను హట్ అయిన బాధ, మానసికంగా బాధపడి దూరం ఉన్నాను. అది ఎందుకు అనంటే, గౌరవంగా తెలంగాణ రాష్ట్రం అవార్డుల ప్రక్రియని ప్రకటించినప్పుడు ఆ ప్రక్రియలో తోటి కళాకారుని ప్రపోజ్ చేసి ప్రకటించిన తర్వాత నాకు బాధ అనిపించి నేను అక్కడి నుంచి నేను ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినాను ఇంటికి. అంటే నన్ను గుర్తించలేదు. నేను ఎన్నో పాటలు పాడినా చిన్నప్పటి నుంచి, ఉద్యమం లేని అప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం పాటలు పాడుకుంటూ వచ్చిన కనుక బాధ అనిపించి వెళ్ళిపోయినా నేను. ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను పాడొద్దు అనుకున్నా పాడలేదు. ఏదో మధ్యలో అడపదడప వేదికలు పంచుకుంటున్నా, అక్కడక్కడ ఏదో సామాజిక గీతాలు కానీ అవోటి పాడుకుంటున్నాను. 10 ఏళ్ళ ముందు అనుకున్న ఆలోచన ఈ మాట ఇది. అవును. సో ఇంకా ఆ రోజు నుంచి ఇంకా మీరు ఏ రికార్డింగ్ రాలేదు. చాలా మంది కాల్ చేసిండ్రు, చాలా మంది రమ్మంటే కూడా నేను రాలేదు. ఏం దారుణం ఇది! అన్యాయం కదా ఇది. అన్యాయం అంటే అంత 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 బాధ అనిపించిందా మీకు? బాధ అనిపించింది. ఎందుకు అంత బాధపడాల్సిన పరిస్థితి ఏంది? ప్రజలు ఉన్నారు కదా, మీ పాటని రిసీవ్ చేసుకున్న జనం ఉన్నారు. ప్రజల కోసమే నా పాటను ప్రజలు ఆదరిస్తున్న క్రమంలో ప్రజలు గుర్తించడం నేను వాళ్ళకి ప్రజలకు నేను రుణపడి ఉంటా. కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గుర్తించినప్పుడు నాకు బాధ అనిపించింది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను ప్రస్తుతానికి తెలంగాణ సంస్కృతి సారథిలో TSSలో జాబ్. తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఒక ఎంప్లాయీ చేస్తున్నాను. తెలంగాణ పరిస్థితులని, తెలంగాణ సమాజాన్ని అవగాహన చేసుకొని సమాజం మార్పు కోసం మీరు పనిచేసిన వాళ్ళలో ముందు వరుసలో ఉన్నారు. ఒక గద్దర్, ఒక సంజీవ్ అన్న, ఒక గర్జన. అట్లాంటి మీరు TSSలో ఒక చిన్న జాబ్ చేస్తున్నారు. ఏ జిల్లాలో? పెద్దపల్లి జిల్లాలో ఏదైనా గ్రామానికి వెళ్ళి ఆ గ్రామ చౌరస్తాలో మీరు పాటలు పాడుతున్నారు. అవును, జిల్లా వ్యాప్తంగా తిరగడం. అంటే ఈ సిచ్యువేషన్ మీకు బాధ అనిపించదా? ఆ గ్రామానికి వెళ్ళి మీరు మైక్ అందుకొని ఆ రోడ్ మీద పాట పాడుతున్నప్పుడు మాకే బాధ అనిపిస్తుంది. మాకు కూడా. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల తప్పనిసరి చేయక తప్పలేదు. ఎక్కడ ఎవరిని అడిగినా నా కోసం ఒక పాట రాయి అంటే 100 పాటలు వస్తాయి. అవును. ఏ ఈవెంట్ వెళ్ళినా మీరు అంతకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు.
మీకు వచ్చే 30,000 కాదు, నెలకు 3 లక్షలు సంపాదించవచ్చు, ఇంకెక్కువనే సంపాదించవచ్చు. అవునా. మరి ఎందుకు అంత ఒక దీంట్లో బతుకుతున్నారు? కారణం ఇదే చెప్తారా మళ్ళీ? కారణం అదే, నాకు వేరే కారణాలు నాకు ఏం లేవు. అదే కారణం. నేను మానసిక నేను ఒకటి నేను అనుకుంటే అది నాకు హార్ట్ టచ్ అవుతుంది. ఏది కానీ ఏ విషయమైనా కూడా నేను దానికి నేనే దూరం ఉంటాను. ఎదుటి వాళ్ళని ఎవరైనా నేనే దూరం సైలెంట్ ఉంటే అయిపోతుంది, తప్పేమి. సో ఇప్పటికీ అదే పెయిన్ఫుల్ దీంట్లో ఉన్నారు. ఇప్పుడే మా మధుప్రియ ఈరోజు నన్ను రమ్మని పిలిస్తే, ఈరోజు మీరు నన్ను ఈరోజు ఇక్కడ ఈ మీడియా ముందు కూకోబెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నాకు భయం అవుతుంది. మరి దేనికి భయం? మీరు ఏమి అడుగుతారో, నేను ఇప్పటి మొదటిసారి కదా, నాకు ఏం మాట్లాడాలో తెలియదు. ఏది మరి మీరు ఏం అడుగుతారో ఏమో, నాకు ఇప్పటికి కూడా ఇక టెన్షన్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడున్న కళాకారులంతా మీ పాటల్ని పట్టుకొని వాళ్ళు తయారయ్యారు, వాళ్ళు పాటలు పాడుతున్నారు, అదే పాటలు వాళ్ళ స్టేజ్ల మీద పాడి వాళ్ళ జీవనాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీ పాటలే అవన్నీ కదా, మీలాంటి వాళ్ళ పాటలే కదా పాడుతున్నారు. అందరు తోటి కళాకారులు, వాళ్ళని ఏమంటాం, అందరూ బాగుపడాలి కదా, అందరూ ముందుకు రావాలి, తోటి కళాకారులు ఎదగాలి కదా.